హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్గా నన్ను పోర్ట్ఫోలియోస్ అడిగారు కదా, అక్క పోర్ట్ఫోలియోస్ రిఫరెన్సెస్ నేను ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి రిఫరెన్సెస్ అని అడిగారు కదా. వాళ్ళ కోసం 250+ పోర్ట్ఫోలియోస్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ యూఐ ఇంటర్ఫేస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీలో ఉంటుంది. కానీ ఈ పోర్ట్ఫోలియోస్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఈ 250+ పోర్ట్ఫోలియోస్ హైయెస్ట్ ప్యాకేజ్ పర్సన్స్వి. అండ్ ఆల్సో మంచి మంచి ఎక్స్పీరియన్స్, వెల్ నోన్ నాలెడ్జ్డ్ పర్సన్స్ అనమాట. సో అలాంటి రిఫరెన్సెస్ తీసుకొని మీరు క్రియేట్ చేస్తే మీ పోర్ట్ఫోలియోకి ఇంకా మంచి వాల్యూ ఉంటుంది. సరే, మీకు ఇంకొక డౌట్ కూడా ఉంటుంది కదా, పోర్ట్ఫోలియో రిఫరెన్స్ ఇస్తారు సరే, మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా రిఫరెన్సెస్, ఎలా రిసోర్సెస్ అనేసి నేను కొన్ని రిసోర్సెస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్ని చూపిస్తాను మీకు. యూఐ డెవలప్ చేయాలనుకుంటే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట, యూఐ వర్డ్స్ అనేసేసి. అందులో చూసి మీరు తీసుకోవచ్చు. ఓకే, అందులో నుంచి ఏం కావాలన్నా, సపోజ్ బటన్, యానిమేటెడ్ బటన్ కావాలన్నా, ఏం కావాలన్నా, ఇల్లుస్ట్రేషన్స్ కావాలన్నా అలాంటివి మీరు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. డ్రా డాట్ కామ్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఇల్లుస్ట్రేషన్స్ తీసుకోవచ్చు. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ ఏం పెట్టాలి, అలాంటి థింగ్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ గా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రీ పిక్ లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయినా పోర్ట్ఫోలియోకి అది అవసరం లేదు, ఫ్రీ పిక్. ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా కోడ్ అంటారా, కోడ్ ఎప్పుడు యూట్యూబ్ లో చూస్ చేయడం కన్నా మీ అంతటా మీరే క్రియేట్ చేశారనుకో, ఇప్పుడు మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ వచ్చు కదా. నెక్స్ట్ నేను బూట్ స్ట్రాప్ చెప్తాను, తర్వాత మనం ప్రాజెక్ట్ చేద్దాం. బూట్ స్ట్రాప్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏంటి అంటే, బూట్ స్ట్రాప్ రియల్ టైంలో ఎలా యూస్ చేస్తామని చెప్తాను. అసలు రియల్గా మనము ఉన్నదాని ప్రకారం యూస్ చేయము, రియల్ టైంలో ఎలా యూస్ చేస్తానో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసేసి, కమింగ్ టు టాపిక్, ఎప్పుడైతే మీరు మీ అంతటా మీరు ఓన్ గా క్రియేట్ చేస్తారో, ఇప్పుడు మనకేమి కోపైలట్స్ ఉన్నాయి, చాట్ జీపీటీస్ ఉన్నాయి, ఇన్ని ఉండగా మనం యూట్యూబ్ లో వీడియో చూసి చేయాల్సిన అవసరం ఏం లేదు పోర్ట్ఫోలియో. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే, సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ లోనే పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నారు అనుకో, ఎక్కడైనా డౌట్ వస్తే యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ, యూ కెన్ ఆస్క్ స్టాక్ ఓవర్ఫ్లో. అప్పుడు మీకు కోడ్ అనేది, లాజికల్ బిల్డింగ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అందుకని నేను ఆ రిసోర్సెస్, కోడింగ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ ఏఐస్ టు యూజ్. చాట్ జీపీటీ ఉంది, కోపైలట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి యూస్ చేసి క్రియేట్ చేసుకుందాం. ఇక్కడే యూట్యూబ్ చూసి చాలా టైం వేస్ట్ చేసి క్రియేట్ చేయడం కన్నా ఇలా క్రియేట్ చేసుకోవడం బెటర్ కదా. మన దగ్గర రిఫరెన్స్ ఉంది, రిఫరెన్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎలా యూస్ చేశారన్నది కూడా మీకు తెలుస్తుంది, రైట్? సో వీ డోంట్ నీడ్ టు సీ ద యూట్యూబ్ వీడియోస్ ఫర్ లాంగ్ వీడియోస్, అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ దట్. ఓకే, ఎప్పుడైతే మీ అంతటా మీరు ఓన్ గా క్రియేట్ చేస్తారో, దెన్ యూ నో అది ఎలా క్రియేట్ అయింది ఏంటి అనేసి అప్పుడే మీకు తెలుస్తుంది. సింపుల్ గా క్రియేట్ చేసినా పర్లేదు. ఓకే, ఇప్పుడైతే నేను ఆ 250+ ప్రాజెక్ట్స్, హై పేయింగ్ పోర్ట్ఫోలియోస్ మీకు చూపిస్తాను. వెయిట్, సి, ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఒక్కొక్కరిది చూపిస్తాను. మళ్ళీ ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే కన్సోల్ తీసేద్దాం. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, మహమ్మద్ అషీర్ అంట. సింపుల్ గా డిజైన్ చేసుకున్నారు. యూనివర్సిటీ, ఫిబ్రవరి 2019, కన్సల్ట్, తన ఎక్స్పీరియన్స్, తన స్కిల్స్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. గెటింగ్ టచ్ కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, వెర్సల్లోనే, అది ఎక్కడో కాదు, ఇంకా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నాయి. ఇది చూడండి, డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇదేదో పెద్ద హార్డెస్ట్ వన్ అనుకుంటారు కదా. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడికి వెళ్ళి ఎంత ఈజీనో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ కోడ్ లోకి వెళ్ళండి ఒకసారి. సి, ఆ కోడ్ ని కాపీ చేసుకుంటే అయిపోతుంది, అంతే. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, చూపిస్తాను ఉండండి. నాట్ ఓన్లీ బటన్స్, కార్డ్స్, రైట్? సి, కార్డ్స్ అని క్లిక్ చేయగానే కార్డ్స్ వచ్చాయి. సి హౌ ఇట్ ఈస్ గుడ్, రైట్? ఇలాంటివి క్రియేట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మీ కోడ్ రావాలి అంటే మీరు ఏ దాని మీద వర్క్ చేస్తున్నారో తెలియాలి. ఐ మీన్ మీకు ఏదొచ్చో స్కిల్స్, ఇవి రెండు వచ్చేసేసి సమ్ ఏదైనా పెట్టండి, డిస్క్రిప్షన్ కానీ అలా. ఓకే, ఫ్లిప్కార్ట్, ఫ్లిప్. సి, ఇది చూడండి, ఈజీగా ఉంది కదా. ఇలా మీరు యూఐ తీసుకోండి, యూఐ తీసుకొని వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంతేగాని నేను దాంట్లో చూస్ చేస్తాను, యూట్యూబ్లో చూస్ చేస్తాను అని మాత్రం అనకండి. ఇలా క్రియేట్ చేస్తే మీకు కనీసం నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అలా క్రియేట్ చేస్తే ఏమీ రాదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, కోడ్ చూడాలి అనుకున్నారనుకో మీరు,
కోడ్ చూడాలి, ఆ పర్సన్స్ యొక్క కోడ్ చూడాలి అనుకున్నారనుకో, మీరేం చేయాలంటే సీ సపోజ్ ఇది ఎవరితో ఒక పర్సన్‌ది. ఇక్కడికెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేసుకోండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడికెళ్తే మీరు కన్సోల్‌లోకెళ్తే కనిపిస్తది. సపోజ్ ఇక్కడ తనకి ఎర్రర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఓకే. సీ సోర్సెస్‌లోకెళ్తే కనిపిస్తది కొన్నిసార్లు. స్టైల్స్‌లోకెళ్తాను నేను. ఇక్కడికెళ్ళి క్లిక్ చేయంగానే నాకు ఆ సీఎస్ఎస్ స్టైల్స్ అన్నీ కనిపిస్తాయి. సీ ఓకే. తనెలా ఇచ్చాడు, ఏంటి అనేసి మొత్తం నాకు తెలుస్తుంది. స్క్రిప్ట్ చూడండి. హెచ్‌టీఎంఎల్ స్క్రిప్ట్ ఇలా మీరు కోడ్ యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు వెళ్లి యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని టైమ్ వేస్ట్. టైమ్ వేస్ట్ కాదు. చూషినా గూడా మంచిదే గానీ మీరు నేర్చుకోరు దాని నుంచి. అక్కడ పక్కన పెట్టేసి దాని నుంచి చేసేస్తారు. నేను చాలా సార్లు చూసాను. నేను గూడా ఒకసారి అలా క్రియేట్ చేశాను. సో, నాకేమంత వర్త్ అనిపించలేదు. నేర్చుకోలేదు అనిపించింది నాకైతే. సో, ఇక్కడ చూడండి 'దుర్గేష్ చౌదరి' అంట. ఇలా మీరు మీ మీ థింగ్స్‌ని క్రియేట్ చేసుకోగలరు గదా! ఇప్పుడు పోర్ట్‌ఫోలియో ఇన్ని ఉన్నాయి. ఇన్ని డెవలపర్స్ పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగిల్ పోర్ట్‌ఫోలియో గాదు. చాలా చాలా ఉన్నాయి. ఒకసారి ఇందులో ఏదైనా సెర్చ్ చేసి మంచి రిఫరెన్స్ తీసుకొని అప్లై చేయండి. ఈజీగా ఉంటుంది. ఓకే. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీ పోర్ట్‌ఫోలియో మీకే తెలుస్తదనమాట. ఇక్కడ చూడండి టైమ్‌లైన్ ఎంత బావుందో. ఎలా కరెంట్‌లీ వర్కింగ్ ఆన్ ఎ ఫుల్ స్టాక్ మెన్ ప్రాజెక్ట్ అంట. ఆ ఫుల్ స్టాక్ మెన్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తున్నాడని గూడా చెప్తున్నాడు చూడండి. బ్లాగ్స్ బావుంది గదా! తను చేసే వర్క్ అంతా. నెట్‌లిఫైలో చేశాడు. నెక్స్ట్ ఫ్లోరిస్ ఇతనంత బాగలేదు. అలా ఉండగూడదు. గ్రాఫిక్స్ లాగా ఉండగూడదు చూడ్డానికి. సింపుల్‌గా ఉండాలి. ఇంకా మీకేంటి యూఐ దొరికింది. యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి దొరికింది. ఇల్లుస్ట్రేషన్స్ ఐకాన్స్ కావాలి అనుకుంటే ఫాంట్ ఆసమ్ ఐకాన్స్‌లోకెళ్తే దొరుకుతది. ఓకే. ఇల్లుస్ట్రేషన్స్ డిజైన్ ఫర్ యూఐ. ఇప్పుడు చూడండి. ఇల్లుస్ట్రేషన్ ఫర్ డిజైన్స్ అంటే డిఫరెంట్ వస్తాయి. డిఫరెంట్ ఇల్లుస్ట్రేషన్స్. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇల్లుస్ట్రేషన్స్ పెట్టుకోవాలనుకుంటే. ఇంతకంటేనా? కోడే గదా! ఇంక రాయాల్సింది. కోడ్ కావాలంటే వి కెన్ యూజ్ చాట్‌జీపీటీ, వి కెన్ యూజ్ కోపైలట్, వి హావ్ మెనీ మోర్ థింగ్స్ bolt.view నేను చెప్పింది. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి గదా! మనకి. సో, లవబుల్.ఏఐ ఇలాంటివి యూజ్ చేసుకొని క్రియేట్ చేయండి. ఈ ఏఐ వరల్డ్‌లో మీరు ఇంకా యూట్యూబ్ చూసి మాత్రం పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేయొద్దు. డిఫరెంట్‌గా ఉండాలి, ఐకానిక్‌గా ఉండాలి, యూనిక్‌గా ఉండాలి మీ పోర్ట్‌ఫోలియోస్. అప్పుడే మీరు ఈజీగా హైర్ అవుతారు. మీ ప్రాజెక్ట్స్‌ని గూడా పెట్టండి. మీ గిట్ లింక్ అండ్ మీ లింక్డ్ఇన్ లింక్ అయితే మర్చిపోవద్దు. మీ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా మీరేదైనా క్రియేట్ చేసుంటే డిఫరెంట్‌గా అది కూడా పెట్టండి. అలా మీరు పెట్టడం వల్ల మీ రెజ్యూమ్ కన్నా మీ పోర్ట్‌ఫోలియోనే బావుండాలి. మీ పోర్ట్‌ఫోలియోని చూసే సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. పోర్ట్‌ఫోలియో చూస్తే ఈజీగా ఇగో యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటది కాబట్టి ఇలా వెళ్తే సరిపోతది. కానీ రెజ్యూమ్ అయితే ఎలా ఉంటుందంటే చదవాలి, చూడాలి కదా! అది టైమ్ టేకెన్ కాబట్టి చాలామంది వితిన్ సెకండ్స్‌లోనే అన్‌షార్ట్ లిస్ట్ చేసేస్తారు చూడకుండా. కానీ ఎప్పుడైతే పోర్ట్‌ఫోలియో ఎ బావుంటుందో అప్పుడు వాళ్ళకి చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనమైనా అంతే గదా! చదవాలి అంటే డాగ్ జూసి చదవం మనమెప్పుడు. వీడియో జూసేస్తాం. ఒక 1 అవర్ వీడియో జూస్తే అయిపోతదిలే అని అనుకుంటాం. సేమ్ ఇది గూడా అంతే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇలా క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీ లింక్డ్ఇన్ అన్నిట్లో మీరు పబ్లిష్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియో గురించి తెలిసింది గదా! ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని క్రియేట్ చేసేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.